మొగోళ్ళని ఇడిచిపెట్టాలి. మీరు ఓట్లయితే చాలట ఆయనకు. మేము మా మొగోళ్ళు ఎటు పోతారు మరి? వాళ్ళకేం జాబులు ఉన్నాయి, మా కొడుకులకేం జాబులు ఉన్నాయి? అంటే మీరు ఇప్పుడు ఆయన ఏమంటారంటే మీరు అందరు మహిళలతోనే బతాడు మరి. కొడుకులతో మా మొగలు ఇడిచిపెట్టాలి ఆయన మహిళలని. మా మొగలని మా కొడుకులని అందరిని ఇడిచిపెట్టి పరిపాలన ఎట్లున్నది? మస్తు ఉంది, కనిపిస్తలేదు అంత పరిపాలన. తులం బంగారం ఇట్లా వస్తుందా? మాకు 4 తులాలు వేసిండు. అంతేనా? మళ్ళీ ఓట్లు వేస్తారా మీరు? అంతేనా? వేయం. మాకు గిరాకు లేదు, ఏం లేదు, రూపాయి అమ్ములు లేదు, చేసులు లేదు. ఇంకా మహిళలకు ఇస్తాడంటే మహిళలను పెద్ద చేస్తాడా? మొగోళ్ళని ఇడిచిపెట్టమని ఆడవాళ్ళని ఎవరేమన్నా బొమ్మని. రోడ్ల మీద గింత కూడా గిరాకు లేదు. ఫ్రీ బస్ ఎవరికి ఇస్తాడు? ఫ్రీ బస్ ఇవ్వగానే అయిపోయినా ఫ్రీ బస్ బస్సులలోనే తిరుక్కుంటుంటామా? దందలు చేసుకుంటే బతామా? 500 గ్యాస్ వస్తుందా? 500 వస్తలేదు. 500 గ్యాసే లేదు. అంటే అవన్నీ ఇద్దామని ఎక్కడన్నా అప్పు కాడికి పోతే ఆయన దొంగను చూసినట్టు చూసారు. మరి చూడరా దొంగను చూసినట్టు? ఇవన్నీ ఎడియాడబెట్టి దొంగను చూసినట్టు చూడకుండా ఏం చేస్తారు? అంతేనా? ఎట్లా మొత్తానికి ఎట్టుందమ్మా పరిపాలన రేవంత్ రెడ్డి? పరిపాలన దండగా ఉంది. అంతేనా?